వావ్ నైనిక, నువ్వు టాస్క్ లానే విధానం భలే నచ్చేసింది. అవును బాస్, బిగ్ బాస్ 8 డే 1 లో ముగ్గురు చీఫ్లను సెలెక్ట్ చేయడానికి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ పట్టుకుని ఉండండి, వదలకండి. ఈ టాస్క్ లో నైనిక తనెంత స్ట్రాంగ్ కంటెస్టెంటో నిరూపించేసింది. సరే, ఆ టాస్క్ నిఖిల్ గెలిచాడు, సూపర్. బట్ నైనిక సెకండ్ బెస్ట్ గా నిలిచింది, జస్ట్ మిస్ అయింది. మనం కూడా ఏదైనా చేదాకా వచ్చి చేదాటిపోతే నెక్స్ట్ ఛాన్స్ వస్తే పక్కాగా సాధించేయాలి అనుకుంటాంగా. ఎగ్జాక్ట్లీ నైనిక కూడా అలానే అనుకుంది. అనుకోవడమే కాదు, చేసి చూపించింది. కోన్లని కాళ్ళ మధ్యలో పెట్టుకుని గెంతుతూ టవర్ ని నిర్మించడం. ఈ టాస్క్ ని ఎంత యాక్యురేట్ గా, ఎంత యాక్టివ్ గా, ఎంత టాలెంటెడ్ గా ఆడింది. కోన్లని కాళ్ళ మధ్యలో పెట్టుకుని తీసుకురావడం, తెచ్చిన ఆ కోన్లని డిఫరెంట్ స్టైల్ తో టవర్ ని నిర్మించడం సూపర్ గా ఆడింది. యాక్చువల్ గా ఈ టాస్క్ లో నబీలే గెలుస్తాడేమో అనిపించింది. బట్ యాక్యురేట్ గా ఆడి నైనికానే గెలిచింది, సెకండ్ చీఫ్ గా మారింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నైనిక. అంతేకాదు, థర్డ్ చీఫ్ నిర్ణయాన్ని తీసుకున్నాక మిగతా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదో అన్న విషయంలో తప్పించుకోకుండా క్లియర్ గా తన పాయింట్ ని స్ట్రైట్ గా చెప్పిన విధానం కూడా భలే అనిపించింది. నాకైతే డే 1 లో నైనికానే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా కనిపించింది. మరి బాస్, మీకు డే 1 లో ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా అనిపించారు కామెంట్ చేసేయండి బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.